హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్టే విత్ మోనీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజుటి వీడియో ఏంటి అంటే నేను పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. సో దానికోసం ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఆయిల్లో ఇప్పుడు ఫ్రై చేసుకుంటానండి. ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకుంటాను. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఇదే ఆయిల్లో నేను పన్నీర్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. సో దీన్ని ఇందులో వేసేసుకుంటున్నాను. సో పన్నీర్ అంతా కూడా నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. బట్ ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం కంటేనూ కూడా నార్మల్ షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చండి. బట్ నాకు ఇలా ఆయిల్లో చేస్తేనే నచ్చుతుంది. సో అందుకనేసి ఆయిల్ ప్రిఫర్ చేస్తున్నాను. బట్ మ్యాక్స్ ఆయిల్ అవాయిడ్ చేసి జస్ట్ షాలో ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, పన్నీర్ ఇలా కలర్ వచ్చిన తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. సో అన్నీ కూడా వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను రైస్ కడిగి పెట్టేశానండి. హాఫ్ అన్ అవర్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే బాస్మతి రైస్ నేను ఒక 6 గ్లాసెస్ తీసుకున్నాను. సో 6 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని ఒక 7 to 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని దీన్ని హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. సో ఒక 70% వరకు కుక్ చేసుకోవాలి. బట్ రైస్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ పాటు మాత్రం నానబెట్టుకోవడం కంపల్సరీ అండి. సో దీన్ని ఇప్పుడు నేను పొయ్యి పైన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ రైస్లో 2 దాల్చిన చెక్క, 2 యాలకులు, లవంగాలు, ఒక 2 స్టార్ పువ్వులు, 1 స్పూన్ నెయ్యి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి యూజ్ చేశానండి. అలాగే యాజ్ పర్ రైస్కి సరిపడగా సాల్ట్ వేసుకుంటున్నాను. సో దీన్ని ఒక 70% వరకు క్యాప్ పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఇదే రైస్లో కొంచెం బిర్యానీ ఆకు యూజ్ చేస్తున్నానండి. బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని ఇలా ఒక్కసారి కలిపేసుకుంటున్నానండి. సో నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటి అంటే అన్నం అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది, వేరువేరుగా ఉంటుందండి, ఉండలు కట్టకుండా ఉంటుంది, రైస్ అనేది విరివిగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇందాక మనం ఏదైతే కడాయిలో ఆయిల్ ఉంచానో ఆ ఆయిల్ అంతా తీసేసుకొని సరిపడగా ఆయిల్ ఉంచేసి ఇప్పుడు బిర్యానీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో ఆయిల్ ఉంచేసి ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో ఇవి 2 కూడా వేగేంత వరకు కలిపేసుకొని తర్వాత వేరే మసాలా వేద్దామండి. ఇప్పుడైతే ఈ రెండింటిని కూడా వేగనివ్వాలి. సో చూస్తున్నారు కదండి, ఇవైతే కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లో ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు వేస్తున్నాను, ఒక 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక యాలక్కాయ, 2 లవంగాలు, 1 స్టార్ పువ్వు చిన్నది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుంటున్నాను. ఒక్కసారి కలిపేసుకుంటున్నాను. ఒక 2 టమాటాలు చిన్న సైజువి కట్ చేసి పెట్టుకున్నవి వేసుకుంటున్నాను. ఈ టమాటాలను ఒకసారి కలిపేసుకొని ఇవి మగ్గేంత వరకు అలా ఉంచేద్దాము. సో చూస్తున్నారు కదా, ఇదైతే సగం వరకు ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో సరిపడగా సాల్ట్ వేస్తున్నాను. సో చూసి వేసుకోండి, ఆల్రెడీ మనం ఇక్కడ రైస్లో సాల్ట్ వేసాము. యాజ్ పర్ టేస్ట్ కారం వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి బిర్యానీ మసాలా చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. దీంట్లోనే కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నాను. దీంట్లోనే కొంచెం ధనియా పొడి, 1 బౌల్ కర్డ్ వేస్తున్నానండి, పెరుగు వేసేసుకొని ఒకసారి ఇదంతా కలిపేసుకుందాము. ఇందులోనే కొన్ని వాటర్ వేసుకుంటున్నానండి. నేను కొంచెం ఎక్కువ రైస్ బిర్యానీయే చేస్తున్నాను.
సో ఆల్రెడీ పన్నీర్ కూడా కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి కర్డ్ అనేది 1 గిన్నె తీసుకున్నాను. సో రైస్ వచ్చేసి నేను కొంచెం ఎక్కువే చేసుకుంటున్నానండి. సో నేను ఒక 8 మందికి సరిపడగా బిర్యానీ చేస్తున్నాను. సో మీరు ఎంతమందికి అయితే చేయాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు మెజర్మెంట్ అనేది తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఆల్రెడీ పన్నీర్ అనేది మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి దీంట్లో కొంచెం పుదీనా వేసుకొని అలా ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. సో ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పన్నీర్ ముక్కలకి పట్టేలాగా సిమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు ఉంచేయండి. సిమ్లో ఉంచండి. ఈలోపు ఇక్కడ ఏంటి అంటే నేను రైస్ని ఇలా ఒక 70% వరకు కుక్ చేసి పెట్టానండి. సో సపరేట్ వాటర్ ఏమీ చేయలేదండి. సో నేను మెజర్మెంట్ని బట్టి ఇలా 70% వరకు కుక్ చేశానండి. సో దీన్ని ఎక్కువగా కలపొద్దు, జస్ట్ లేయర్ల వైజ్ మనం వేసుకుంటాము. ఎక్కువగా కలిపితే ఏంటి అంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను లేయర్గా వేసుకుంటాను కాబట్టి ఒక 70% కుక్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే నేను ఒకటి వేరే బౌల్ తీసుకొని ఏదైతే ఆఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నానో ఒక 70% కుక్ చేసుకున్న రైస్ని సో ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇలాగా. ఇప్పుడు వచ్చేసి ఏదైతే పన్నీర్ చేసి పెట్టుకున్నానో ఆ మసాలా వేస్తున్నాను ఇందులో ఇలాగా. సో చూస్తున్నారు కదా ఇలా. మళ్ళీ ఇప్పుడు సేమ్ ఇంకో లేయర్ రైస్ వేసుకుంటున్నాను. సో ఇలాగా. ఇప్పుడు వచ్చేసి ఈ లేయర్లో ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ అలాగే పుదీనాని ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీని మించి మళ్ళీ పన్నీర్ మసాలా వేస్తున్నాను ఇలాగా. ఇలా ఈవెన్గా అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా ఇలాగా. సో సేమ్ మళ్ళీ ఇంకో లేయర్ వేసుకుంటున్నానండి ఇలాగా. సో చూస్తున్నారు కదా రైస్ ఎంత పొడి పొడిగా ఉందో. మనం వేసుకునే కొలతల్లోనే ఉంటుందండి ఏదైనా కూడా. సో ఇలాగా అంతా కూడా రైస్ వేసేసుకుంటున్నాను. ఇంకో స్టెప్ కూడా మళ్ళీ ఇప్పుడు ఇంకో లేయర్ వేసుకుంటున్నానండి. ఇలా నేను ఒక 8 లేయర్స్ వరకు వేసుకున్నాను. సో సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఇప్పుడు వచ్చేసి సేమ్ మళ్ళీ ఆనియన్స్ తోని ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. సో పైన అంతా కూడా దమ్ చేస్తాం కదండి, ఈ ఫ్లేవర్ అంతా కూడా దానికి చాలా బాగా పట్టేసుకుంటుంది. దీనికి ఇప్పుడు ఇలా క్యాప్ క్లోజ్ చేసేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ అంటించేసుకున్నానండి. స్టవ్ పెట్టేసుకుని దానిపైన ఇలా చపాతీ పెంక ఉంటుంది కదా, సో చపాతీ పెనంని ఇలా పెట్టేసుకుంటున్నాను. సో ఈ పెంక పైన ఈ రైస్ బౌల్ అనేది పెట్టేసుకొని ఇలా దమ్ చేసేసుకుంటున్నానండి నేను. సో డైరెక్ట్గా పెడితే ఏంటి అంటే అడుగున మాడిపోతుంది. సో కాబట్టి ఇది పెనం పెట్టుకొని దాని మించి ఈ బౌల్ పెట్టుకున్నాను. సో ఇలాగా ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉంచేసేయండి. సో ఈజీగా మన బిర్యానీ అనేది చాలా బాగా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి రైస్ తీసి మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, సో చాలా బాగా కుక్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసి మీకు బిర్యానీ అనేది చూపిస్తాను. సో చూస్తున్నారు కదండి, సో బిర్యానీ ఇలా కొంచెం వైటిష్గా అలాగే కొంచెం రెడ్ కలర్లో బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చిందండి. సో ఇందులో మనం ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు. ఒకవేళ మీరు యూస్ చేయాలి అంటే యూస్ చేయొచ్చు అండి. సో చాలా బాగా కుదిరిందండి బిర్యానీ అయితే. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఎవరైనా వచ్చినప్పుడు కూడా నాన్ వెజ్ తినని వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుందండి. సో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? నా రెసిపీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫర్దర్గా నేను ఏమైనా వీడియోస్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.